'పుష్ప 2' 4 రోజు కలెక్షన్‌లొచ్చేసి దాదాపు 800,00,00,000 దాటాయండి. హ్యూజ్ మనం అనుకుందే ఎలాంటి ఆశ్చర్యం లేకుండా హిందీ సర్కిల్ అయితే దాదాపు నెట్ అయితే పెడుతుంది 85,00,00,000. హైయెస్ట్ నెక్స్ట్ డే 1 కన్నా కూడా డే 4లో ఇంకా హైయెస్ట్ నెట్ అయితే రావడం చూసాం. ఓవరాల్‌గా చూసుకుంటే 800,00,00,000 దాటేసింది క్లియర్‌గా. అది 820,00,00,000 అవుద్దో ఎంతో తెలీదు. నిన్నే పోస్టర్ రిలీజ్ చేశారు కదా! 620,00,00,000 అయితే రావడం చూసాం. 3 రోజులు గాను. నాలుగో రోజు ఇంకా మళ్ళీ పెరిగి దాదాపు 180,00,00,000 గ్రాస్ రావడం చూసాం. 800,00,00,000 అయితే దాటేసింది. ఓవరాల్‌గా అయితే సినిమా అయితే హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. 1000,00,00,000 మనం ఏదైతే అనుకున్నామో సోమ, మంగళవారంలో ఈజీగా టచ్ చేస్తుందనుకున్నాం. అంటే సినిమా దాదాపు 6 రోజుల్లోనే 1000,00,00,000 మార్క్ టచ్ చేసిన సినిమా మొట్టమొదటి ఇండియన్ సినిమా అవుద్ది. అలా అని ఫ్యూచర్‌లో గూడా ఈ ఫీట్‌ని అందుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే హిందీ సర్కిల్‌లో అంత ఎక్కువ మార్కెట్ ఉన్న తెలుగు హీరోలు గూడా చాలా తక్కువ. ఎందుకంటే సడెన్‌గా 'ప్రభాస్‌కే' కష్టమైపోయింది. రిషి నుంచి వచ్చిన 'కల్కి' గూడా అంతంత మాత్రమే ఆడింది తప్ప అంత పెద్దగా ఏమి రాలేదు కలెక్షన్‌లు హిందీ నుంచి. మరి చూద్దాం. ప్రస్తుతం అయితే 'పుష్ప 2' అనేది ఇండియాస్ బిగ్గెస్ట్ కలెక్షన్‌లయితే చూడబోతుందనేది క్లియర్‌గా అర్థమవుతుంది. మరి చూడాలి అది 1,500,00,00,000 అవుతుందా? మనమైతే 2,000,00,000 బాహుబలి 2 కొట్టాలంటే 'పుష్ప 2'నే కొంచెం సాధ్యపడుతుంది 'పుష్ప 2' అనుకున్నాం. మరి అదే విషయం ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. చూడాలి మరి నెక్స్ట్ వీక్‌లో ఎందుకంటే డిసెంబర్ 20 తారీఖున కొన్ని సినిమాలైతే వస్తున్నాయి. మెయిన్ సినిమాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద సినిమాలే వస్తున్నాయి. మరి ఆలోపు ఇంకా టైం ఉంది కాబట్టి, ఆలోపు ఇంకా ఒక 10 రోజులు టైం ఉంది కాబట్టి, ఆలోపు మరి ఎన్ని కలెక్షన్ రాబడుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే పెద్ద పెద్ద టార్గెట్‌లనైతే చేజ్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఆహ్, హైయెస్ట్ ఎవర్ ఇప్పుడు చూడండి కలెక్షన్ వచ్చేస్తున్నాయి. అలానే మనం అనుకున్నట్టే తమిళనాడు నుంచి కూడా ఆల్మోస్ట్ 9.5 నెట్ వచ్చింది. 10 వస్తుందనుకున్నాం నెట్టు. ఆల్మోస్ట్ బాగానే కలెక్షన్ అయితే అక్కడ కూడా స్టడీగానే ఉంది. స్టడీగా ఉంది. ఎక్కడ డ్రాప్ అయితే కనిపించట్లేదు. ఇంక మిగతా కేరళ కూడా డ్రాప్ అయింది. పెద్దగా ఏమి లేదు గానీ తెలుగు నుంచి కూడా స్టడీగా అయితే కలెక్షన్‌లొస్తున్నాయి. తెలుగులో గూడా ఆహ్, డే 4లో అయితే మంచి కలెక్షన్‌లే వచ్చినియి. ఓవరాల్‌గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అయితే సినిమా అయితే 800,00,00,000 దాటేసింది ఈజీగా. మరి చూద్దాం. రేపు సోమవారం, మంగళవారం జరిగే కలెక్షన్‌లొచ్చే దాన్ని బట్టి మనకి సినిమా లాంగ్ రన్‌లో ఎన్ని కలెక్షన్‌లొస్తాయనేది అర్థమైపోతుంది. రేపు గనక సోమవారం పూట 100,00,00,000 గ్రాస్ పెట్టిందంటే మటుకు మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సినిమా ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టయితే క్లియర్‌గా అర్థమవుద్ది. మరి చూద్దాం. సోమవారం వచ్చే కలెక్షన్‌లు, మంగళవారం వచ్చే కలెక్షన్‌ల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ 2 రోజులు గనక 100,00,00,000 పెట్టిందంటే మటుకు సినిమా ఈజీగా అయితే 1,500,00,000 దాటేస్తుంది. ఆ తర్వాత 'బాహుబలి 2' ఏదైతే 1,800,00,000 ఉందో 1,789,00,00,000 అనుకుంటాను. ఆ టార్గెట్ అయితే ఉంటుంది. మరి ఆ టార్గెట్ రీచ్ అయిందంటే ఆహ్, 'పుష్పకి' ఎవరైతే నెగెటివ్ ఇచ్చారో వాళ్ళందరూ గూడా అన్నీ మూసుకొని పోతారు. స్టోరీ లేదు, కథ లేదు. ఇదని రకరకాలుగా మాట్లాడారు. వాళ్ళందరికి గూడా అర్థం కాని విషయం అయితే ఉంటుంది. చూద్దాం. ప్రస్తుతం అయితే సుకుమార్ మ్యాజిక్ జేశాడు. ఆయన పందాన్ని వదిలిపెట్టి మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ పెట్టాడు దీంట్లో సినిమాలో. ఆ మాస్ అయితే జనాలకి ఎక్కేసింది. 'పుష్పరాజ్' క్యారెక్టర్ జనాలకు చాలా ఎక్కువ వెళ్ళిపోయింది కాబట్టి, ఈ కలెక్షన్‌లయితే వస్తున్నాయి. వాళ్ళు గూడా చాలా సంతోషంగా ఉన్నారు. నిర్మాతలు గూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అన్నీ జేస్తున్నారు. ఓవరాల్‌గా ఈ సినిమాకి ఏదైనా బ్యాడ్ ఉందంటే, ఆ 'సంధ్య' థియేటర్‌లో ఒక ఆమె చనిపోవడము. అంతకుమించి ఆ ఒక్కటి జరగకుండా ఉంటే ఇంకా ప్రశాంతంగా జరిగుండేది. ఇంకా బెనిఫిషియల్ గూడా రద్దు జేశారు. తెలంగాణ గవర్నమెంట్ ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఆయనైతే బెనిఫిషియల్ కూడా రద్దు చేస్తున్నట్టయితే చెప్పాడు. మరి చూద్దాం ఫ్యూచర్‌లో మళ్ళీ 'గేమ్ చేంజర్' పెద్ద సినిమా వస్తుంది. వాటికి ఇస్తారో లేదో తెలీదు. ప్రస్తుతానికైతే బెనిఫిట్ షోలు అయితే ఇంక ఇవ్వమని అయితే చెప్తున్నారు తెలంగాణలో. మరి చూద్దాం ఫ్యూచర్‌లో మరి ఇస్తారో ఎవరనేది చూడాలి. ప్రస్తుతానికైతే 'పుష్ప' కార్డ్ లేదు. చాలా బీభత్సమైన కలెక్షన్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఉన్న అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక తెలుగు హీరో వచ్చి ఇంత ఇంత తీసిందే ఒక్క సినిమానే 'పుష్ప' అని ఒక సినిమా అక్కడికొచ్చింది హిందీలోకి. సెకండ్ సినిమాకి ఇంత మార్కెటా అని అయితే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే 'కేజీఎఫ్ 2' తీశారు. అలానే 'ప్రభాస్' ఇన్ని సినిమాలొచ్చినియి. కానీ ఎక్కడ కూడా అంత ఇంపాక్ట్ కలిగించలేదు. కానీ ఇది 'పుష్ప 2' అనేది చాలా ఇంపాక్ట్ కలిగిస్తుంది బాలీవుడ్‌లో. అందుకే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రతి రాష్ట్రంలో బీహారు కావచ్చు, పంజాబ్ ఎక్కడ అన్ని ఒక ఏరియానే కాదు మహారాష్ట్ర ఎక్కడ చూసినా 'పుష్ప' అయితే ఇంతకుముందు బాలీవుడ్ చరిత్రలో ఏ సినిమా కలెక్షన్ చేయని కలెక్షన్‌లయితే వస్తూ ఉన్నాయి.